సెకండ్ ప్రాబ్లం అమ్మా, ఇది సెకండ్ మెథడ్లో ఆల్రెడీ ఒక ప్రాబ్లం డిస్కషన్ చేసాం. సెకండ్ మెథడ్లో సెకండ్ ప్రాబ్లం కూడా ఏ రూపంలో ఉంది మనకి? ఇంటిగ్రల్ ఆఫ్ px ప్లస్ క్యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ కూడా మనకి px ప్లస్ క్యూ అనేది లీనియర్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి సెకండ్ మెథడ్ స్టేట్మెంట్ ప్రకారం px ప్లస్ క్యూ ఈక్వల్ టు ఏమని తీసుకోవాలి మనం? a ఇంటూ d బై dx ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1గా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్లస్ క్యూ క్యూలో చేంజ్ని ఏమని తీసుకుంటాము? కాన్స్టెంట్ బీగా తీసుకుంటాం. ఇది సెకండ్ మెథడ్ యొక్క వర్కింగ్ రూల్ ప్రాసెస్. ఇప్పుడు దీని ప్రకారం మనకి లీనియర్ ఫ్యాక్టర్ అంటే ఎంత ఉందమ్మా? 3x మైనస్ 2. ఆల్రెడీ చెప్పాను 3x మైనస్ 2 అనేది న్యూమరేటర్లో ఉండొచ్చు, డినామినేటర్ 3x మైనస్ 2 లీనియర్ ఈక్వేషన్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది న్యూమరేటర్లో ఉండొచ్చు, డినామినేటర్లో కూడా ఉండొచ్చు. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నంత మాత్రాన ఫార్ములా ఏం మారదమ్మా, ఇక్కడ కూడా అలానే తీసుకోవాలి. సో 3x మైనస్ 2 ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ప్లస్ b. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అంటే 3x మైనస్ 2 అనేదాన్ని మనం ఈ ఫార్మేషన్లో రాయాలి. ఈ ఫార్మేషన్లో రాయాలంటే ఇక్కడ ఏమేమి మిస్ అయినాయి? ఏబీ వాల్యూస్ మిస్ అయినాయి. కాబట్టి ఏబీ వాల్యూస్ కనుక్కుందాం అమ్మా. 3x మైనస్ 2 ఈక్వల్ టు a ఇంటూ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. 2 అనేది కాన్స్టెంట్ అలానే రాసాం. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x మైనస్ ఎక్స్కి డెరివేటివ్ 1, కాన్స్టెంట్ డెరివేటివ్ 0 ప్లస్ b. ఇక్కడ ఓన్లీ ఈ ఫంక్షన్ వరకే డెరివేటివ్ చేయాలి, సెకండ్ ఫంక్షన్ అలానే రాయాలమ్మా. ఎందుకు డెరివేటివ్ అప్లై చేసాము అంటే మనం ఇది సబ్స్టిట్యూషన్ వాల్యూగా తీసుకున్నాం, ఫంక్షన్ చేంజ్ చేస్తున్నామమ్మా, డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కనుక మల్టిపుల్ చేసినట్లయితే 3x మైనస్ 2 ఈక్వల్ టు a ఇంటూ 4x మైనస్ 1 ప్లస్ b. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూ, బి వాల్యూ. ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఇంత ముందు క్లాస్లోనే ఏం కోఎఫిషియంట్ కామన్ తీయాలి? ఎక్స్ కోఎఫిషియంట్. కాబట్టి ఈక్వేటింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ని కామన్ తీద్దామమ్మా. అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది? 3 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది? ఎక్స్ కోఎఫిషియంట్ 4 ఇంటూ ఏ, బ్రాకెట్ ఉన్నప్పుడు మల్టిప్లై చేసి రాయాలి 4a. దట్ మీన్స్ a ఈక్వల్ టు, లేదా ఇటువైపు తీసుకురండి, మల్టిపుల్లో ఉన్న వాల్యూ ఇటు వచ్చిందనుకోండి 3/4 ఈక్వల్ టు a. దిస్ ఇస్ ద ఫస్ట్ వాల్యూ. ఈసారి ఏ వాల్యూ కనుక్కోవాలి మనం? సెకండ్ వాల్యూ. దట్ మీన్స్ b వాల్యూ. b వాల్యూ కనుక్కోవాలి అంటే రెండు వైపులు ఏమి ఈక్వల్ చేయాలి? కాన్స్టెంట్. ఈక్వేటింగ్ కాన్స్టెంట్ టర్మ్ ఆన్ బోత్ సైడ్స్. కాన్స్టెంట్ టర్మ్ మనకు బోత్ సైడ్స్ ఈక్వల్ చేస్తే ఇటువైపు ఏమో -2 ఉంది, ఈక్వల్ టు ఇటువైపు కనుక తీసుకుంటే కాన్స్టెంట్ టర్మ్ మీన్స్ ఎక్సలెంట్ టర్మ్. సో a ఇంటూ -1 మైనస్ a ప్లస్ b. -2 మైనస్ a ఇటు తీసుకొస్తే ప్లస్ a, కాబట్టి ప్లస్ a అంటే ఎంత వచ్చింది? 3/4 ఈక్వల్ టు b. LCM ఆఫ్ ది ఫంక్షన్ 4 2s are -8 ప్లస్ 3 ఈక్వల్ టు b. -8 ప్లస్ 3 అంటే ఎంత అవుతుందమ్మా? బిగ్గెస్ట్ నెంబర్ మైనస్ ఉంది కాబట్టి -5/4 ఈక్వల్ టు b. ఏబీ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ మనం దీన్ని వర్కింగ్ రూల్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలమ్మా. వర్కింగ్ రూల్ అంటే ఏముంది ఇక్కడ మనకి? 3x మైనస్ 2 ఈక్వల్ టు ఏ మీన్స్ ఎంత వచ్చింది మనకి? 3/4. సో 3/4 ఇంటూ d బై dx ఆఫ్, దేనిలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నామమ్మా? ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో 3/4 ఇంటూ ఏ మీన్స్ ఎంత? 3/4. d బై dx ఆఫ్ ఏముందో అదే రాయండి. 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ప్లస్ b అంటే ఎంత వచ్చిందమ్మా మనకి? -5/4. సో -5/4. ఎప్పుడైతే వర్కింగ్ రూల్ ప్రకారం px ప్లస్ q వచ్చిందో ఇక ఈ వాల్యూని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి? మనం ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 3x మైనస్ 2 అంటే ఇది రాయండి. 3/4 ఇంటూ
d/dx of 2x square minus x plus 1. నెక్స్ట్ సైన్ ఏముందమ్మా ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5/4. దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ 3x minus 2. 3x minus 2 ఇంటూ ఏముంది స్క్వైర్ రూట్. స్క్వైర్ రూట్ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా హోల్ పవర్గా రాయొచ్చు. దట్ మీన్స్ 2x square minus x plus 1 హోల్ పవర్ 1/2 ఇంటూ dx. ఇప్పుడు ఈ లీనియర్ కాంబినేషన్ రూల్ అప్లై చేద్దాం. ఇక్కడ లీనియర్ కాంబినేషన్ అంటే మిడిల్ సైన్ మైనస్ ఉంది కాబట్టి ఈ టర్మ్ అనేది రెండిటికి మల్టిపుల్ అవుతుంది. అలా మల్టిప్లై చేసేటప్పుడు 3/4ని కామన్ తీయండి. దట్ మీన్స్ 3/4 ఇంటిగ్రల్ ఆఫ్ d/dx ఆఫ్ 2x square minus x plus 1 whole dx. మల్టిప్లై చేసాం ఫస్ట్ టర్మ్కి. తర్వాత సెకండ్ టర్మ్కి మైనస్ 5/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 2x square minus x plus 1 whole power 1/2 dx. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంత ముందే మళ్ళీ చెప్తున్నానమ్మా, మనం వర్కింగ్ రూల్స్ ప్రకారం చేసినప్పుడు మనకు 2 పార్ట్స్ కనుక డిఫైన్డ్ అవుతాయి. ఆ 2 పార్ట్స్లో ఒకటి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫామ్లో ఉంటుంది. డినామినేటర్లో కనుక ఫంక్షన్ ఉంటే లాగ్ వస్తుందమ్మా, కానీ ఇక్కడ డినామినేటర్లో లాగ్ ఫంక్షన్ లేదు, న్యూమరేటర్లో ఉంది. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం d/dx ఇంటూ 2x square minus x plus 1ని దేంతో మల్టిప్లై చేయాలి, 2x square minus x plus 1 హోల్ పవర్ 1/2తో మల్టిప్లై చేయాలి. ఓన్లీ dxతో కాదు, ఈ టర్మ్ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయాలమ్మా. ఈ టర్మ్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తే 2x square minus x plus 1 హోల్ పవర్ 1/2 dx అవుతుంది. మిడిల్ సైన్ మైనస్ 5/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 2x square minus x plus 1 హోల్ పవర్ 1/2 dx అవుతుంది. ఇప్పుడు కనుక మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇదే ఫార్ములా రూపంలో ఉందమ్మా. మనకి డెరివేటివ్ వచ్చిందంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అమ్మా, f of x హోల్ పవర్ n. ఈ ఫంక్షన్ ఏమవుతుంది మనకి f of x హోల్ పవర్ n ఇంటూ డెరివేటివ్ అని ఎలా రాస్తాం ఫంక్షన్కి డాష్, సో f డాష్ ఆఫ్ x. సో ఫస్ట్ది మనకి ఏ రూపంలోకి వస్తుంది, న్యూమరేటర్లో కనుక స్క్వైర్ రూట్ ఫంక్షన్ ఉంటే ఈ ఫార్ములా రూపంలోకి వస్తుంది. ఈ ఫార్ములా ఏంటి మనకి f of x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x. f of x ఇంటూ f డాష్ ఆఫ్ x హోల్ పవర్ n ఫార్ములా ఏంటి అంటే f of x హోల్ పవర్ n plus 1 by n plus 1 plus c. సో అప్లైయింగ్ ది ఫార్ములా 3/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ f of x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x. n అంటే ఎంత ఇక్కడ 1/2. సో అప్లైయింగ్ ది ఫార్ములా f of x దట్ మీన్స్ 2x square minus x హోల్ పవర్ 1/2 plus 1 by 1/2 plus 1. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్లో కూడా హోల్ పవర్ 1/2నే ఉందమ్మా, కాకపోతే ఇక్కడ ఏం లేదు d/dx టర్మ్ లేదు. కాబట్టి ఈ ఫార్ములాని దీనికి అప్లై చేయకూడదు, అలానే రాసేయండి. మైనస్ 5/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వైర్ రూట్ నేమని 1/2 ఏమని రాయొచ్చు స్క్వైర్ రూట్ 2x square minus x plus 1 dx. Applying the addition of the value 3/4 into 2x square minus x plus 1 1/2 plus 1 అంటే ఎంత 3/2. 3/2 by 3/2 minus 5/4 into integral of square root of 2x square minus x plus 1 dx. ఫస్ట్ ఒక పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ గురించి ఆలోచించాలి. కంపల్సరీగా మనం ఈ ఫామ్లో ఏ తీసుకున్నా మనకి 2 పార్ట్స్ వస్తాయి. ఒకటి a ఇంటూ d/dx, రెండోది b. ఫస్ట్ ఏ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత b పార్ట్ గురించి ఆలోచించాలమ్మా. ఇప్పుడు కనుక చూసినట్టయితే డినామినేటర్ బై డినామినేటర్ అంటే ఎక్కడికి వస్తుంది మనకి న్యూమరేటర్. దట్ మీన్స్ 3/4 ఇంటూ 2/3 ఫంక్షన్ అనేది రివర్స్ అవుతుంది ఇంటూ 2x square minus x plus 1 whole power 3/2 minus 5/4 into integral of 2x square minus x plus 1 whole dx. ఇది గివెన్ ఫంక్షన్ అమ్మా. ఇప్పుడు దీనిలో క్యాన్సిలేషన్ చేస్తే 3 క్యాన్సిల్, 2 1 సార్ 2 2 సార్ అంటే రిమైనింగ్ ఆన్సర్ ఈస్ 1/2 ఇంటూ 2x square minus x plus 1 whole power 3/2. ఒకవేళ ఇక్కడ మీరు యాడింగ్ కనుక డైరెక్ట్గా చేయగలిగితే యాడింగ్ చేయొచ్చమ్మా, లేదనుకున్నప్పుడు సెకండ్ ఒక స్టెప్ని పెంచి రాసుకోండి.
డినామినేటర్ బై డినామినేటర్ ఎక్కడికి వస్తుంది అంటే న్యూమరేటర్. సో 2/3 3 క్యాన్సిల్ అవుతుంది రిమైనింగ్. ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిందమ్మా. ఇక సెకండ్ పార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ పార్ట్ అనేది మనకి ఏ రూపంలో మారుతుందమ్మా, మెథడ్ 1లోకి మారుతుంది. ఇది సెకండ్ ఈక్వేషన్గా తీసుకోవాలి. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయినప్పుడు దీన్ని సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఏ మెథడ్లోకి వచ్చింది, మెథడ్ 1. మెథడ్ 1లో √ax² + bx + c రూపంలో ఉంది. అలా ఉన్నప్పుడు కంపల్సరీగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఏం రాయాలి, ఆల్జీబ్రిక్ ఫార్ములా ఏదర్ a + b² ఆర్ a - b² ఫార్ములాని అప్లై చేయాలి. ఆ ఫార్ములాని అప్లై చేయడం కోసం ఇంతవరకు మనం కన్సిడరేషన్ అనేది చేసుకుంటాం. కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ నుంచి అది కన్సిడర్ చేద్దామమ్మా. ఈ ఫంక్షన్ వరకు కంప్లీట్ అయిపోయింది మనకి. సెకండ్ ఫంక్షన్ కనుక పార్ట్ బిని కనుక కన్సిడర్ చేసినట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ √2x² - x + 1 హోల్ dx. ఇది మన కన్సిడరేషన్. అంటే మనం కనుక్కోవాల్సింది ఇది. మెథడ్ 2 నుంచి మెథడ్ 1లోకి మారుతుంది. ఏ సమ్ అయినా ఇక్కడ మారిపోయింది, మెథడ్ 1లోకి వచ్చింది. మెథడ్ 1లో ఉన్నప్పుడు మళ్ళీ ఏం తీసుకోవాలి, ఫస్ట్ 2x² - x + 1. సో we take the quadratic expression value 2x² - x + 1. ఇప్పుడు దీనికి మనం a - b² కానీ a + b² కానీ రాయాలి. అలా రాయాలి అంటే ఇంత ముందే మీకు చెప్పాను నేను, కంపల్సరీగా ఫస్ట్ ఏముండకూడదు, x² కోఎఫిషియంట్ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ x² కోఎఫిషియంట్ తీయండి. 2 కామన్ తీస్తున్నానమ్మా. రిమైనింగ్ x² - x. xలో 2 లేదు, లేనప్పుడు బైలో రాయాలి. దాన్ని పక్కనైనా రాయొచ్చు ఇలా 1/2. అవసరం లేదనుకోండి 2 ఏమైపోతాయి మనకి, క్యాన్సిల్. -x. నెక్స్ట్ ఎంత ఉందమ్మా, +1/2. ఇప్పుడు మనం 2 అనేది కామన్ వచ్చింది కాబట్టి ఇక a - b² a + b² అనేది చెక్ చేయాలమ్మా. x కోఎఫిషియంట్ మైనస్ ఉంటే a - b, x కోఎఫిషియంట్ ప్లస్ ఉంటే a + b. ఇక్కడ -a ఉంది కాబట్టి కంపల్సరీగా a - b ఫార్ములా రాయాలి. దిస్ ఈజ్ a² కరెక్ట్ ఫార్మేషన్. మైనస్ కంపల్సరీగా మైనస్ తర్వాత ఏముండాలి, 2ab, దట్ మీన్స్ 2 ఉండాలి. కానీ ఇక్కడ 2 ఉందా, లేదు. కాబట్టి 2 రాశాను. 2 నెక్స్ట్ ఏం రావాలి, a. 2a వచ్చింది. కానీ ఇక్కడ అసలు 2నే లేదు, నేను రాశాను కాబట్టి దాన్ని ఏం చేయాలి, మళ్ళీ డివైడ్ చేయాలి. ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్. క్లియర్గా చూడమ్మా. ఇక్కడ మనకి కంపల్సరీగా 2 ఉండాలి. 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేశాను. దేనికి మల్టిప్లై చేశాను, xకి. ఎప్పుడైతే మల్టిప్లై చేశానో మళ్ళీ ఏం చేయాలి, డివైడ్ చేయాలి. ఇక 2a సరిపోయింది. ఇక ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఏం మిగిలిందమ్మా, 1/2. అది అలానే డిఫైన్ చేయండి. ఈ 1/2 సేమ్ కాదమ్మా. ఈ 1/2 అనేది దీనికి సంబంధించింది. ఇది ప్రాబ్లంలో ఉన్న 1/2 ప్లస్ 1/2 2 x² - 2 ఎందుకంటే మనకు a² తర్వాత కంపల్సరీగా ఏముండాలనుకున్నాం, 2 తర్వాత ఏముండాలి, a అంటే ఎంత, x. b అనేది 2 ఫంక్షన్స్గా ఉండదు, ఒకటే వాల్యూగా ఉంటుంది కాబట్టి మల్టిప్లై చేయండి. 1/4. సో దిస్ ఈజ్ a² - 2ab. a² - 2ab వస్తే నెక్స్ట్ ఏం రావాలి, b². ఇక్కడ ఉంది కదా అనుకోద్దమ్మా, దీని గురించి అసలు ఆలోచించొద్దు. ఈ 2 పార్ట్స్ నుంచే ఆన్సర్ రావాలి. కాబట్టి a² - 2ab వచ్చింది. b ప్లేస్లో ఎంత ఉంది మనకి, 1/4. సో 1/4 హోల్ స్క్వేర్ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయండి. 1/4 హోల్ స్క్వేర్ యాడ్ చేశాను అంటే దట్ మీన్స్ ప్లస్ b². b ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేసి సబ్ట్రాక్షన్ చేయండి. మళ్ళీ -1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దామా. 2 a² - 2ab + b². దట్ మీన్స్ a - b². a అంటే ఎంత, x మైనస్ b అంటే ఎంత, 1/4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ ప్లస్ సైన్ రాయండి అమ్మా, తర్వాత మైనస్ రాయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఫస్ట్ ప్లస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్లస్ 1/2 మిడిల్ సైన్ మైనస్, లోపల లేదు బయట ఉంది కాబట్టి అలానే రాయండి.
1 స్క్వేర్ అంటే 1/4 స్క్వేర్ అంటే 16. ఇది మనకి x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కరెక్ట్గానే వచ్చిందమ్మా. మెథడ్ 1 ప్రకారం x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ a ఇంటూ x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కరెక్టే, కాకపోతే ప్లస్ b స్క్వేర్ ఉండాలి. అంటే ఈ రెండు టర్మ్స్ కలిపి ఒకే ఫామ్గా రావాలి. కాబట్టి ఆ ఫామ్ రావడానికి ఎల్సిఎం ఆఫ్ ది టూ వాల్యూస్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్, ఎల్సిఎం ఎంత 16. 2 8 జార్ 8 మైనస్ 1, 8 మైనస్ 1 అంటే ఎంత అవుతుందమ్మా 7. కానీ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను హోల్ స్క్వేర్ ఫామ్ రావాలి. 8 మైనస్ 1 అంటే 7 వస్తుంది. 7కి మన దగ్గర స్క్వేర్ రూట్ లేదు కాబట్టి రూట్ 7గా రాసుకోవాలి దాన్ని. అలానే 16 ఏమన్నా రాయొచ్చు 4 స్క్వేర్ అంటే ఎంత 16. రూట్ 7 హోల్ స్క్వేర్ అంటే ఎంత 7. ఎందుకు అలా రాస్తున్నాము అంటే x మైనస్ ఆల్ఫా స్క్వేర్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఏ వాల్యూ వచ్చినా కూడా హోల్ స్క్వేర్ రావాలి. హోల్ స్క్వేర్ రానప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూకి ఏం పెట్టుకోవాలి మనం రూట్. కింద దానికి ఎందుకు పెట్టలేదంటే దీన్ని 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్ ఫార్మేషన్లోకి వచ్చింది. a ఇంటూ x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కరెక్ట్ ఫార్మేషన్లో వచ్చింది. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి మనం తీసుకున్న కన్సిడరేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాము. కన్సిడరేషన్లో సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తామమ్మా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 అంటే ఎంత వచ్చింది మనకి, అదే రాయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 7/4 హోల్ స్క్వేర్ dx. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట రాయొచ్చమ్మా. రూట్ 2 ఇంటూ ఇంటిగ్రల్. ఇంతకుముందే మీకు అలవాటు చేశాను, మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉండాలి ఎందుకంటే ఇది ఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రూపంలో ఉండాలి అంటే ఇక్కడ ఏం తీసుకోమని చెప్పాను, పుట్ ఎక్స్ మైనస్ 1/4 ఈక్వల్ టు టీ. ప్రతిసారి దాన్ని మనం చేయాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎక్స్ వేరియబుల్తో ఏదైనా సరే ఒక కాన్స్టెంట్ ఉన్నప్పుడు దాన్ని టీగా తీసుకోవాలి. ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్, 1/4 కాన్స్టెంట్ 0 డిటి. ఇప్పుడు అది అప్లై చేసాం అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా మనకి టీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేరే కదా ఇది మనకి, కాబట్టి ఏ ప్లస్లో అదే రాయండమ్మా. రూట్ 7/4 హోల్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు డిటి. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ ఫార్ములా రూపంలో ఉందమ్మా మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి మనకి, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు x/2 ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. ఇది అన్నిటికీ కామన్గా వచ్చేదమ్మా x/2 అనేది. ఇక్కడ ఏ ఫంక్షన్ ఉంటే అదే వస్తుంది. ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే మీరు 1/రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్కి రాస్తుంటారు. 1/రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a. అదే ఇక్కడ అప్లై చేస్తామమ్మా, ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. ఆ ఫార్ములాని మన ప్రాబ్లంకి అప్లై చేయండి. మన ప్రాబ్లం కనుక అప్లై చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనేది కాన్స్టెంట్ అమ్మా, దాంట్లో నో చేంజ్. ఇక్కడ ఇంటిగ్రల్ వాల్యూ అప్లై చేస్తున్నాం. ఎక్స్ అంటే ఎంత టీ బై 2 రూట్ ఓవర్ దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ రూట్ 7/4 హోల్ స్క్వేర్. x/2 రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మిడిల్ సైన్ ఏంటి ఫార్ములా ప్రకారం మైనస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే రూట్ 7/2 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a, ఎక్స్ అంటే టీ బై రూట్ 7/4. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ ఏమని తీసుకున్నా సి. ఇప్పుడు లోపలికి మాత్రం రూట్ 2ని ఎప్పుడూ మల్టిప్లై చేయొద్దమ్మా, దాన్ని అలానే ఉంచండి. అట్ ద సేమ్ టైం మీరు చేయాల్సింది ఏంటంటే గివెన్ ప్రాబ్లంలో ఎక్స్ ఉంది కాబట్టి టీని ఎక్స్లో మార్చండి. టీని ఎక్స్లో అంటే ఎలా రాయొచ్చమ్మా, ఎక్స్ మైనస్ 1/4/2 రూట్ ఓవర్
t అంటే x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ రూట్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 7/a²/2 ఇది దిస్ ఈజ్ a²/2 రూట్ 7 హోల్ స్క్వేర్ అంటే 7 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 2 డినామినేటర్ ఇంటూ 2 ఇక్కడ డినామినేటర్ బై డినామినేటర్ కాదమ్మా డినామినేటర్ ఇంటూ వస్తుంది ఎందుకంటే a²/2ని a² ఇంటూ 1/2గా రాస్తాం కాబట్టి ఇక్కడ మనకి 7/2² అంటే 4 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది 8 sin h ఇన్వర్స్ ఆఫ్ t అంటే ఎంత x మైనస్ 1/4 బై రూట్ 7/4 ప్లస్ c ఇంటిగ్రేషన్ కంప్లీటెడ్ అయినప్పుడు c తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఇక్కడ ఎల్సిఎంలు తీస్తామా రూట్ 2ని మాత్రం అలానే ఉంచేసేయండి. సో రూట్ 2 ఇంటూ ఎల్సిఎం తీస్తే దీని మల్టిపుల్లో వస్తుంది దీనికి కూడా మల్టిపుల్ దట్ మీన్స్ 4x మైనస్ 1/8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ 7/8 sin h ఇన్వర్స్ ఆఫ్ 4x మైనస్ 1/4 ఏమవుతాయి క్యాన్సిల్ రూట్ 7 ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ c. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకొచ్చి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తామమ్మా అంటే సెకండ్ ఈక్వేషన్లో పెడతాం ఇంటిగ్రేషన్ టోటల్గా కంప్లీట్ అయింది కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో పెడతాం ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 2లో ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది అలానే రాస్తామమ్మా మనకి ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది అక్కడ అంటే 1/2 ఇంటూ 2x² మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 అని వచ్చింది. నెక్స్ట్ సైన్ ఏమొచ్చింది మనకి మైనస్ వచ్చింది సెకండ్ పార్ట్కి కాబట్టి మైనస్ 5/4 అనేది గివెన్ ప్రాబ్లం పార్ట్ బి వాల్యూ ఆ మైనస్ 5/4కి దేంతో మల్టిప్లై చేయాలి రూట్ 2 సో 5√2/4 ఇంటూ 4x మైనస్ 1/8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ 7/8 ఇంటూ sin h ఇన్వర్స్ ఆఫ్ 4x మైనస్ 1/√7 ప్లస్ c. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం. ఇది కూడా మెథడ్ 2 ప్రాబ్లమేనమ్మా. ఎలా చెప్తున్నా మెథడ్ 2 అని మెథడ్ 1కి మెథడ్ 2కి డిఫరెన్స్ చెప్పాను. మెథడ్ 1లో అయితే న్యూమరేటర్ వాల్యూ 1 ఉంటుంది మెథడ్ 2లో అయితే లీనియర్ ఈక్వేషన్ ఫామ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మెథడ్ 2నే కాకపోతే మెథడ్ 2లో ఇది థర్డ్ ఫామ్ px ప్లస్ q బై స్క్వేర్ రూట్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ ప్లస్ అన్నారు ఇక్కడ ఉంది మైనస్ కదా అంటే -2 మొత్తాన్ని bగా అనుకుంటాం కాబట్టి ax² ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉంది. ఎప్పుడైతే మనకి సెకండ్ మెథడ్లో ఉందో వర్కింగ్ రూల్ ప్రకారం మనం ఏది తీసుకోవాలమ్మా లెక్కలో 2x ప్లస్ 5. సెకండ్ మెథడ్లో ఫస్ట్ ఫామ్ అయినా సెకండ్ ఫామ్ అయినా థర్డ్ ఫామ్ అయినా 3 ఫామ్స్కి ఒకటే రూలు అదేంటి అంటే లీనియర్ ఈక్వేషన్కి సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనే కంటే కూడా చేంజ్ చేయాలి దేనికి తగ్గట్టుగా కింద ఇచ్చిన స్క్వేర్ రూట్లో ఉన్న క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి తగ్గట్లుగా దాన్ని చేంజ్ చేయాలి. ఆ చేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ ఇలా డిఫైన్ చేస్తామమ్మా 2x ప్లస్ 5 ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్లో చేంజ్ని మనం ఏ తోటి కాన్స్టెంట్తో డిఫైన్ చేస్తాం చేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ అనేది d/dx ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ x² మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ కాన్స్టెంట్ చేంజ్ ఏమని తీసుకుంటామమ్మా b. లీనియర్ ఈక్వేషన్లో ఏది ఇచ్చినా కూడా ఇలానే తీసుకోవాలమ్మా ఏదో స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ రూట్ లేకుండా అయినా ఉండొచ్చు స్క్వేర్ రూట్ ఉన్నా లేకపోయినా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కనుక కనిపిస్తే లీనియర్ ఈక్వేషన్ ఈ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి a ఇంటూ d/dx ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ప్లస్ bగా రిప్రజెంట్ చేయాలి. ఈ థర్డ్ మెథడ్స్ కూడా ఇలానే రిప్రజెంట్ చేయాలమ్మా. ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి ఇక్కడ. అలా చేయాలి అంటే ఇక్కడ ఏమేమి మిస్ అవుతున్నాయి a b ఆ రెండు ఫైండ్ అవుట్ చేయడానికి డెరివేటివ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక్క చోటే డెరివేటివ్ చేయగల కాబట్టి రిమైనింగ్ ఫంక్షన్ సేమ్ అమ్మా 2x ప్లస్ 5 ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ x² దట్ మీన్స్ 2x మైనస్
2xకి డెరివేటివ్ ఏమవుతుందమ్మా -2. ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అదే డెరివేటివ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 1 అయిపోతుంది. 10 కాన్స్టెంట్ డెరివేటివ్ 0 రాయాల్సిన అవసరం లేదు. ప్లస్ బి ఇక్కడ 2 కామన్ వస్తుంది కదా అని చెప్పి 2 కామన్ తీయొద్దమ్మా, జనరల్ మెథడే చేయండి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏలో ఏ కోఎఫిషియంట్ కావాలి, ఎక్స్ కోఎఫిషియంట్. ఈక్వేటింగ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉందమ్మా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ రైట్ సైడ్ 2 ఇంటూ ఏ, బ్రాకెట్ ఉన్నప్పుడు మల్టిప్లై చేసి రాయాలి. 2a అయితే 1 ఈక్వల్ టు ఏ, ఎందుకంటే రెండు వైపుల సేమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు వాటిని క్యాన్సిలేషన్ చేయొచ్చు, మిడిల్ సైన్ ఇంటూ అయితే. ఏ ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ కాన్స్టెంట్ బి వాల్యూ కనుక్కోవాలి అంటే ఇందాకట్లానే చేస్తున్నామా, బిఫోర్ 2 సమ్స్ లానే ఇది కూడా. ఈక్వేటింగ్ కాన్స్టెంట్ టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ 5 ఈక్వల్ టు కాన్స్టెంట్ -2a ప్లస్ బి. ఇక్కడ ఏం చేయాలి, -2ని అని తీసుకురండి. 5 ప్లస్ 2a ఈక్వల్ టు బి. ఏ అంటే ఎంత ఇచ్చారమ్మా 1. సో 5 ప్లస్ 2 ఈక్వల్ టు బి. 2 ఇంటూ 1 అంటే 2. 5 ప్లస్ 2 అంటే ఎంత 7. 7 ఈక్వల్ టు బి. ఈ రెండు వాల్యూస్ని తీసుకెళ్ళి లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో పెట్టండి. లీనియర్ ఎక్స్ప్రెషన్ ఫామ్ ఏంటి, దేర్ ఫోర్ ఏ ఈక్వేషన్ అని తీసుకున్నాం దాన్ని, ఫ్రమ్ ఈక్వేషన్ 1 2x plus 5 equal to a means 1 into d by dx of x square minus 2x plus 10 plus b అంటే ఎంత వచ్చింది 7. ఇక్కడ దాకా మెథడ్ 2లో ఫస్ట్ ఇచ్చిన, సెకండ్ ఇచ్చిన, థర్డ్ ఇచ్చిన ఒకటే ప్రాసెస్ అమ్మ. ప్రాసెస్ అనేది మాత్రం ఏమీ మారదు, ప్రాసెస్ మారేది ఇక్కడి నుంచి. ఇది ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తామో అప్పుడు ప్రాసెస్ మారుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, మనం గివెన్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. గివెన్ ప్రాబ్లంలో కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 2x plus 5 అంటే ఏమయ్యొచ్చమ్మా, d by dx ఆఫ్ x square minus 2x plus 10గా రాయొచ్చు. అలానే ప్లస్ ఎంత ఉందమ్మా 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x square minus 2x plus 10 whole dx. ఇక్కడ డివైడింగ్ ప్రాపర్టీ ఉంది, అట్ ద సేమ్ టైం లీనియర్ కాంబినేషన్ ఉంది. కాబట్టి డినామినేటర్ని ఫస్ట్ ఫంక్షన్కి అప్లై చేయొచ్చు, సెకండ్ ఫంక్షన్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ రెండిటికి అప్లై చేద్దామమ్మా. ఫస్ట్ ఫంక్షన్ కనుక మీరు అప్లై చేసినట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ d by dx ఆఫ్ x square minus 2x plus 10 by square root of x square minus 2x plus 10. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ విడదీసానమ్మా. d by dx ఆఫ్ x square minus 2x plus 10 ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్ బై డినామినేటర్ ఇంటూ ఎంత రాయాలి dx. సెకండ్ పార్ట్ రాస్తే 7 ఈజ్ ద కాన్స్టెంట్, 7 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x square minus 2x plus 10 whole dx. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫార్మేషన్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పాను, f dash of x by f of x ఫామ్. ఫస్ట్ ఫామ్ ఏంటి, f dash of x by f of x ఫామ్. రెండో ఫామ్ ఏంటి, f of x హోల్ పవర్ n ఇంటూ f dash of x. మూడో ఫామ్ ఏంటి అంటే f dash of x by రూట్ f of x. ఈ మూడు ఫామ్సే వస్తాయమ్మా మీకు మెథడ్ 2లో. f dash of x by f of x, f of x హోల్ పవర్ n ఇంటూ f dash of x. థర్డ్ వచ్చేసరికి ఏ ఫామ్ వస్తుంది, f dash of x by రూట్ f of x. f dash of x by రూట్ f of x అంటే ఏం రాయొచ్చు మనం, 2 రూట్ f of x. ఫార్ములా ఇక్కడ నోట్ చేస్తున్నామమ్మా. f dash of x by f of x dx అంటే ఫార్ములా ఏంటి మనకి, స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ f of x ప్లస్ c. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ f of x అంటే x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10.
ఆల్రెడీ ఇంతకుముందు 2 క్లాసెస్లో చెప్పింది మళ్ళీ చెప్తున్నానమ్మా. ఆ 2 ప్రాబ్లమ్స్లానే ఫస్ట్ దీని యొక్క ఫంక్షన్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పార్ట్ అనేది ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు సెకండ్ పార్ట్ గురించి ఆలోచించాలి. సెకండ్ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే 7 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 2x + 10 dx. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోగానే సెకండ్ పార్ట్కి సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటాం. ఇప్పుడు దీనిలో నుంచి మనం ఏది కన్సిడర్ చేయాలి? ఇంటిగ్రల్ వాల్యూ. సో కన్సిడర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/√(x² - 2x + 10 dx. మెథడ్ 2 అనేది ఇప్పుడు దేంట్లో మారిపోయింది? మెథడ్ 1. మెథడ్ 1లోకి మారింది అంటే మస్ట్ అండ్ షుడ్కి ఇంకేం ఆలోచించొద్దమ్మా. ఇచ్చిన ఫంక్షన్కి ఏం చేయాలి అంటే ఏదర్ a - b² కానీ a+b² కానీ రాయాలి. కాబట్టి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి, x² - 10x + 10. అబ్జర్వ్ చేయండమ్మా, a² - 2a కరెక్ట్గానే ఉంది. ఇక్కడ b లేదు కదా అంటే ఇంటూ ఏమీ లేనప్పుడు 1 ఉందనుకోవచ్చు. అంటే x² - 2 ఉంది ఆల్రెడీ కాబట్టి మనం మల్టిప్లై చేయట్లేదు. ఇంటూ x ఇంటూ 2a వచ్చింది కాబట్టి ఎంత రాయాలి? 1 + 2ab మల్టిప్లై చేస్తే 2x సరిపోయింది. ఒకవేళ ఇక్కడ 2 లేదనుకోండి, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. 2 ఉంది కాబట్టి కరెక్ట్ ఫార్మేషన్. b ప్లస్లో ఎంత ఉందమ్మా? 1. b ప్లస్లో ఏదైతే ఉందో దాన్ని యాడింగ్ చేసి సబ్ట్రాక్షన్ చేయండి. 1 - 1 రిమైనింగ్ కాన్స్టెంట్ +10. ఇప్పుడు ఫస్ట్ 3 పార్ట్స్ వాల్యూ ఏమన్నాయచ్చు? a - b² దట్ మీన్స్ x - 1². ఇక్కడ x² కోఎఫిషియంట్ ఉంది లేదు కాబట్టి మనం కామన్ ఏం తీయలేదమ్మా, డైరెక్ట్ ఫార్ములా రాస్తాం. నెక్స్ట్ 10 - 1 9. ఇది x - α², x - α² ప్లస్ β² మెథడ్ 1. x - 1 α² x - α² ప్లస్ β² దట్ మీన్స్ 3². ఇప్పుడు ఇది కరెక్ట్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సబ్స్టిట్యూషన్ చేయడమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√(x² x - 1² + 3² dx. యాజ్ యూజువల్ ఎప్పుడైతే మనకి a - b² రూపంలోకి వచ్చిందో అక్కడ ఉన్న a - bని సబ్స్టిట్యూషన్లో తీసుకోవాలి. 3తో సంబంధం లేదమ్మా, 3 ప్లస్లో ఏదైనా ఉండొచ్చు కాన్స్టెంట్. a - b² సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. అంటే పుట్ x - 1 = t dx = ఏమవుతుందమ్మా? dt. సబ్స్టిట్యూట్ ది వాల్యూ. ఇంటిగ్రల్ ఆఫ్ (x - 1 t² + 3² dx. ఇంత ముందే చెప్పాను బిఫోర్ ప్రాబ్లంలో, ఈ ఫార్ములా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√(x² + a² dx ఉంది. a² dx రూపంలో ఉంది అంటే ఫార్ములా ఏంటి మనకి? sin h ఇన్వర్స్ ఆఫ్ x/a. సో ఆ ఫార్ములాని ఇక్కడ కనుక అప్లై చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? ఏ ఫార్ములా రూపంలో ఉందనుకున్నాము? ఇంటిగ్రల్ ఆఫ్ 1/√(x² + a² dx. ఫార్ములా ఏంటమ్మా? sin h ఇన్వర్స్ ఆఫ్ x/a. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసామనుకోండి, sin h ఇన్వర్స్ ఆఫ్ x మీన్స్ t /3. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ c. సో sin h ఇన్వర్స్ ఆఫ్ x - 1/3 + c. ఇది మనకి సెకండ్ పార్ట్ వాల్యూ అమ్మా. ఆ రెండు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలమ్మా? ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో పెడితే ఈక్వేషన్ 2లో ఫస్ట్ పార్ట్ ఏముంది? 2 x² - 2x + 10 మిడిల్ సైన్ ఏముందమ్మా? +7 ఇంటూ ఇక్కడ ఏమొచ్చిందో అదే రాయండమ్మా. సెకండ్ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది? sin h ఇన్వర్స్ ఆఫ్ x - 1/3 + c. దిస్ ఈజ్ ద ఆన్సర్. x - 1 అంటే ఏం రాసామమ్మా? t² ప్లస్ 3² dx అంటే ఎంత వచ్చింది మనకి? dt. ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది? 1/√(x² + a² dx. ఫార్ములా sin h ఇన్వర్స్ ఆఫ్ x/a. ఇందాక కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. రూట్లో కనుక ప్లస్ వచ్చింది అంటే హైపర్బోలిక్, వితౌట్ రూట్ వస్తేనేమో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ tan ఫంక్షన్. ఇక్కడ రూట్లో వచ్చింది కాబట్టి sin h ఇన్వర్స్ ఆఫ్ x అంటే t/a 3 + c. t మీన్స్
మనకి గివెన్ ప్రాబ్లంలో ఎక్స్లో ఉంది కాబట్టి టీ మార్చాలి. కాబట్టి టీ అంటే ఏం రాయొచ్చు, ఎక్స్ మైనస్ 1/3. ఇది సెకండ్ పార్ట్ వాల్యూ. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ అనేవి మనకి ఈక్వేషన్ 2లో ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ 2లో పెడుతున్నాం. ఈక్వేషన్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ 7 ఇంటూ ఈ కన్సిడరేషన్ పార్ట్ వాల్యూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/3 ప్లస్ సి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.